హలో దోస్తులు, వెల్కమ్ టు హోటల్ మినీ బ్లాగ్. ఈ రోజు పొద్దున్న ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా. మా అత్తమ్మ వడలు బోండలు వేసేస్తుంది. చాలా మంది అడుగుతున్నారు ఇడ్లీ ప్లేట్ పైన ఏ క్లాత్ వాడతారని. మేమైతే కాటన్ వాడతాం అనమాట. దానికి తగ్గట్టు సైజ్ కట్ చేసేసి వాడతాం. క్లాత్ మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటది, డైలీ యూజ్ చేస్తాం కాబట్టి మంచిగా వాష్ చేసేసుకోవాలి. మేమైతే వేడి నీళ్ళలో పెట్టి ఆ బట్టలు దాంట్లో వేసి కొంచెం నానిన తర్వాత వాష్ చేస్తాం అనమాట. ఇడ్లీ అయితే పెట్టేసిన. మా అత్తమ్మ బోండా వేస్తుంది. ఆయిల్ వేడి ఉన్నప్పుడు ఇట్లా కొన్ని తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ వేసిన తర్వాత అన్ని ఒకసారి వేస్తే మంచిగా గాలుతాయి అనమాట. ఇంకా అత్తమ్మ చాయ్ పెట్టడానికి అయితే వెళ్ళిపోయింది. నేను బోండాలు అయితే తీసేస్తున్నా. ఇప్పుడు అల్లం చాయ్ వస్తుంది మనకి కొద్దిసేపు అయితే. ఇంకా తర్వాత పూరి అయితే వేసేసిన. ఆయిల్ మస్తు గరం అయిపోయింది, అందుకే ఇట్లా రెడ్ గాలుతున్నాయి. పూరీలు ఏ పిండితో చేస్తారని అడుగుతున్నారు. మేము పూరి పిండితో చేస్తాం. మన కిరాణా షాప్ లో వెళ్ళి పూరి పిండి అని అడిగితే వాళ్ళే ఇస్తారు. పిండికి ఇంకేమైనా పేరు ఉందేమో అని నాకు తెలియదు. ఇంకా బోండలు వడలు కూడా వేసేసిన. నెక్స్ట్ కారం పొడి రెసిపీ గురించి చాలా మంది కమెంట్ చేస్తున్నారు కదా. మా అత్తమ్మని అడిగిన నేను, అత్తమ్మ ఒక రోజు అయ్యో నేను వీడియో తీసుకుంటా అందరు అడుగుతున్నారు అని చెప్పి అత్తమ్మ అన్నది చేస్తాను. కానీ కరెక్ట్ గా ఈ రోజా రేపా అని చెప్పలేను. ఈ వీక్ లో మాత్రం ఖచ్చితంగా చేస్తాను. గిరాకీ కోసం మసాలా దోశ అయితే వేస్తున్నా. కారం పొడి వేసినట్టే అనిపించదక్క మీరు అని అడుగుతున్నారు. అది కారం ఎక్కువ ఉంటది, అందుకే కొంచెమే వేస్తా లైట్ గా.